హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. సపోర్ట్ ఛానల్ కింద మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మాది కరోనా ప్రయాణం పార్ట్ 109తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ గురించి. లైక్ ఇవ్వడానికి కూడా అంత కష్టపడితే ఎలా యార్? ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ భూమిని కూడా తనతో తీసుకువెళ్ళడానికి సిద్ధపడి, నువ్వు కూడా ప్రయాణానికి రెడీ అవ్వు, నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను అని చెబుతాడు. ఇప్పుడు నేను మీతో రావడం కరెక్ట్ అంటారా? అసలు ఎలా అవుతుంది రావడం? ఎక్కడికని చెప్పి నన్ను తీసుకువెళ్తారు? డైరెక్ట్గా భూమిని తీసుకువెళ్తాను అంటే ఇంకేమైనా ఉందా? అసలే మీరు పెళ్లి విషయం అనౌన్స్ చేశారు. మీరు నా గురించి భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. మాట ఇచ్చాను మీకు. ఆ మాట ఎప్పటికీ తప్పను. ఇక బయటికి అస్సలు వెళ్ళను అని అంటుంది భూమి. అందుకని కాదులే, నువ్వు కూడా ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. అవకాశం ఉంది కదా, నిన్నెలా తీసుకువెళ్లాలో నేను చూసుకుంటాను. పాస్పోర్ట్ ఎలాగూ ఉంది కాబట్టి ప్రయాణానికి సిద్ధం కా. 2 రోజులే కదా, వెళ్ళొద్దాం. అది కాదు అని భూమి అంటున్నా, ఇంక నా నిర్ణయం ఫైనల్. నిన్ను తీసుకునే వెళ్తున్నాను నేను. నువ్వు సివిల్స్ రాస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం. కానీ బిజినెస్ గురించి కూడా నీకు తెలియాలిగా. ఫ్యూచర్లో నీకది ఉపయోగపడుతుంది. ఇక రేపు మాట్లాడుకుందాంలే, పడుకో. చాలా టైం అయిపోయింది. మళ్ళీ నేను ఇంకో గంటలోనే లేచి వెళ్ళిపోవాలి అంటావు అంటాడు భూమి తల మీద ముద్దు పెడుతూ దక్ష్. దక్ష్ సార్, నాదొక చిన్న కోరిక అని అడుగుతుంది భూమి. పెద్ద కోరికైనా పర్లేదు, అడుగు అని అంటాడు దక్ష్ నవ్వుతూ. రేపు గుడికి వెళ్దామా? కలిసి వెళ్ళడం అవ్వకపోయినా ముందు నేను, ఆద్య, నైని వెళ్ళిపోతాం. మీరిద్దరూ వస్తారా? మీ పేరు మీద అర్చన చేయిస్తాను. ఎలాగూ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్తున్నారుగా అని అడుగుతుంది భూమి. తను అడిగింది చాలా చిన్న కోరిక, కాదని ఎలా అనగలడు? ఓకే, వెళ్దాంలే, పడుకో ఇంకా అని కళ్ళు మూసుకుంటాడు భూమి చుట్టూ చేతులు బిగించి. భూమి నిద్రపోయింది అనుకున్నాక, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. స్వీడన్ నుంచి రాగానే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేస్తాను. వాడెవడో తెలుసుకొని వాడి అంతు చూడాలి అంటే ఇలా ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. పుట్టగొడుగులు పుట్టినట్టు వస్తూనే ఉన్నారు మనుషులు. అంతగా మేపి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు అంటే వాడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. వాడి గురించి ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయడం కూడా అనవసరం. రిస్క్ అయినా నిన్ను ఎరగా వేసి వాడిని పట్టుకుంటా. ఇక ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఆ సమస్య మొత్తం తీరిపోగానే ఇంట్లో మన గురించి అనౌన్స్ చేసేస్తాను. ఇంకా ఈ దాగుడు మూర్తలు కూడా అనవసరం అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు దక్ష్. గర్విక నిద్రపోకుండా అమెరికాలో ఉన్నప్పుడే ఇష్టపడ్డాడు అంటే అసలు అమెరికా అమ్మాయిని ఇష్టపడ్డా, ఇక్కడ అమ్మాయిని ఇష్టపడ్డా? తనకున్న యాటిట్యూడ్కి, తల్లి మీద ఉన్న ప్రేమకి డెఫినెట్గా అమెరికా అమ్మాయినైతే కాదు. మరి ఇక్కడ అమ్మాయి ఎవరు? తన చుట్టుపక్కల ఏ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదే అమెరికాలో. ఏమీ అర్థం కావడం లేదు. ఇంతవరకు అన్నదమ్ములిద్దరూ ఏ అమ్మాయిలతో మాట్లాడడం కానీ, కలిసి వెళ్ళడం కానీ కూడా జరగలేదు. మహాలక్ష్మి గారితో ఒకసారి మాట్లాడుతుండగా, అమ్మమ్మ గారు, మీ మనవళ్ళు ఎవరినైనా ఇష్టపడుతున్నారేమో, ఎవరికి తెలుసు? మీరేమో మనవళ్ళ పెళ్ళి అలా చేయాలి, ఇలా చేయాలి అని ప్లాన్లు వేసుకుంటున్నారు అని గర్విక అడుగుతుంది కావాలి అనే. నా మనవళ్ళు అలా ఏమీ చేయరు. నా పెద్ద మనవడికి అసలు అలాంటివి ఇష్టముండదు. ఇక మా చిన్నోడు ఒకరిని ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. చెప్తే నా మనవడు కూడా వింటాడు అని అంటారు మహాలక్ష్మి గారు. ఆ అమ్మాయి ఎందుకు అంగీకరించదు? అసలు ఎవరు ఆ అమ్మాయి? మీకు ఇష్టమైతేనే చెప్పండి అని అనుమానంగా అడుగుతుంది గర్విక. ఆ అమ్మాయి పద్ధతి వేరు. తను ఇప్పటికీ తన లిమిట్స్లోనే తను ఉంటుంది. మేమందరం తనని మా ఇంటి మనిషి అనుకున్నా, తను మాత్రం తను ఎక్కడి నుంచి వచ్చాను అనేది గుర్తుపెట్టుకొని ఆ పరిధిలోనే గీత గీసుకొని ఉంటుంది. నా కోడలు ఎన్నిసార్లు తనకి చెప్పినా
వచ్చినప్పుడు ఎలా అయితే ఆలోచించిందో ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పటికీ మా కోడల్ని మేడం, నా కొడుకుని సార్ అనే పిలుస్తుంది. నా మనవళ్ళని కూడా సార్ అనే పిలుస్తుంది. అతిగా ఆశపడే అమ్మాయి కాదు తను అని భూమి వ్యక్తిత్వం తెలిసినావిడిగా అంటారు మహాలక్ష్మి గారు. భలేవారే అమ్మమ్మ గారు. ఎలాంటి అమ్మాయి అయినా ఇంత అందమైన వాడు ఇష్టపడుతూ ఉంటే, పైగా ఏ ఆధారం లేని తనకి ఇంత గొప్ప ఇంటికి కోడల్ని అవుతున్నాను అనుకుంటే వదులుకుంటుందా ఏంటి? ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది అమ్మమ్మ గారు. మీ మనవడే ఇష్టపడుతున్నప్పుడు ఇక తనకేమీ అభ్యంతరం? మీకు తెలుసా, అలా సైలెంట్గా ఉన్నవాళ్ళే కనిపించని షాకులు ఇస్తారు మనకి. ఏమీ లేని అమ్మాయిలే పెద్దింటి కుర్రాలని వల వేసి పట్టుకుంటారు అని గర్విక అంటుంది. లేదు లేదు, ఒకవేళ అలా జరిగినా ఆ అమ్మాయితో మాట్లాడితే అసలు ఒప్పుకోదు తన వైపు నుంచి. ముందు మా పెద్దోడికి సంబంధం కుదిరితే చిన్నోడికి కూడా మంచి అమ్మాయిని చూసి చేయాలి. ఇంతకీ ఎవరు అమ్మమ్మ గారు ఆ అమ్మాయి? నేను తెలుసుకోకూడదా? అలానేమీ కాదులే భూమి అనుకుంటున్నాను అని మహాలక్ష్మి గారు అన్న మాటల్ని గుర్తు చేసుకొని, పాపం ముసల్ది ఎలా ఉందో, మనవళ్ళ మీద చాలా గట్టి నమ్మకం పెట్టుకుంది. భలే షాక్ ఇచ్చారుగా. ఒక విధంగా ఆవిడ అనుకున్నట్లు ఆ పిల్లని ప్రేమించలేదు. మరి ఒకవేళ పెద్దోడేమైనా ఆ అమ్మాయిని అని అనుకోగానే అప్పుడు కూడా మహాలక్ష్మి గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి గర్వికకి. మా పెద్దోడిని చూస్తేనే ఆ అమ్మాయికి భయం కనిపించకుండా తప్పించుకుంటుంది. పెద్దోడు ఉంటే వాడు కూడా అమ్మాయితో మాట్లాడడు. వాడితో మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటాడు. మా చిన్నోడే కొంచెం తొందరపడతాడు అని ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలని ఆల్రెడీ నేను ప్రయత్నాలు మొదలుపెట్టాను అన్న మాటలు తలుచుకొని, అమెరికాలో ఉన్నప్పుడే నా మనసు ఇచ్చాను అంటున్నాడు. ఎవరికిచ్చాడు? ఒకవేళ ఈ భూమికి కాదుగా అని అనుకోగానే, చిచి, అదేమైనా అమెరికాలో ఉందా? తన యాటిట్యూడ్కి ఆఫ్టర్ ఆల్ పని మనిషిని తన భార్యగా అంగీకరిస్తాడా? ఇందాక అందరూ ఉన్నారు కానీ ఆ అమ్మాయి లేదే. అన్నిటికీ దూరంగానే ఉంటున్నట్టుంది. నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా ఆ అమ్మాయి గురించి? మరి ఇంకెవరు అనుకుంటూ చాలాసేపు ఆలోచిస్తూనే కూర్చుండిపోతుంది గర్విక. ఉదయాన్నే జిమ్కి కిందకి దిగుతారు. అప్పుడు విష్ చేసినట్టే విష్ చేసి మాటలు కలపాలి అనుకుంటూ పడుకోకుండానే ఎప్పుడు తెల్లవారుతుందా అని కూర్చుంటుంది గర్విక. ఉదయాన్నే ఎప్పటిలాగే లేచిన భూమి ఫ్రెష్ అయిపోయి పువ్వులు కోసుకొని వచ్చి దీపం పెట్టి రూమ్కి వెళ్ళి దక్ష నుదురు మీద పెదాలు ఆనించి గుడ్ మార్నింగ్ అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబుతుంది. వెంటనే భూమి చుట్టూ చేతులు వేసి బిగించి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ భూమి నుదురు మీద ముద్దు పెడతాడు. దక్ష్, ఇక వెళ్ళండి, 5 అయిపోయింది కదా అని అంటుంది. ఆ డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ కొట్టవు. స్వీడన్లో 2 రోజులు మన ఇద్దరమే ఉంటాం. ఇలా వెళ్ళండి అనే మాట నీ నోట్ల నుంచి రాదు అని నవ్వుతూ బెడ్ దిగి నీ పాస్పోర్ట్ ఇవ్వు అని అడుగుతాడు దక్ష్. ప్లీజ్ వద్దులేండి, అవసరమా చెప్పండి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం అని అంటుంది భూమి. ఉదయాన్నే నన్ను విసిగించకుండా పాస్పోర్ట్ అడిగాను, ఇవ్వు అని సీరియస్గా అనగానే రాక్షస్, అంతలోనే కోపం వచ్చేస్తుంది అంటూ పాస్పోర్ట్ తీసి ఇస్తుంది. దానిని జోబులో పెట్టుకుంటూ మొగుడు చెప్పగానే వెంటనే చేయడం నేర్చుకో అన్నట్లు నల్లత్రాచు చీరలు తీసుకొచ్చుకో స్వీడన్కి అని నవ్వుతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు దక్ష్. ఆద్య నైని పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నప్పుడే బలవంతంగా తన చేత కూడా అప్లై చేయించడం గుర్తుకు రాగానే చిన్నగా నవ్వుకుంటూ, అది కూడా మీ ప్లాన్ కదా, మీరే చేయించి ఉంటారు కదా, అసలు ఏం చెప్పి నన్ను తీసుకువెళ్తారు అని ఆలోచిస్తూనే కిందకి వెళ్ళిపోతుంది భూమి. నిద్రపోకుండానే కూర్చొని ఎప్పుడు వాళ్ళు జిమ్కి వస్తారని ఎదురు చూస్తున్న గర్వికాకి ఆశాభంగమే కలుగుతుంది. ఏడైనా వాళ్ళు కిందకి రాకపోవడంతో వీళ్ళేంటి ఇంకా రాలేదు, అందరూ లేచారు అనుకుంటూ బట్టలు కూడా ఇక్కడ లేకపోవడంతో పాచి మొహంతో ఎక్కువసేపు ఉంటే మహాలక్ష్మి గారికి నచ్చదు కాబట్టి
నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అమ్మమ్మ గారు అని చెప్పి అక్కడి నుంచి అసహనంగా వెళ్ళిపోతుంది భూమి. గర్విక వెళ్ళిన 5 నిమిషాలకే అందరూ ఫ్రెష్ అయిపోయి గుడికి బయలుదేరుతారు. దక్ష్ చిన్నగా వైజయంతి గారితో గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అని చెప్పడంతో, సరే నాన్న మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని వైజయంతి గారు అంటారు. ముందు విజయ్ భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు బయటికి. తర్వాత ఆద్యానైనా కూడా కిందకి రాగానే మహాలక్ష్మి గారు వింటుండగా, ఫస్ట్ గుడికి వెళ్ళి రండి నాన్న, దేవుడికి దండం పెట్టుకొని రండి, మామూలప్పుడు ఎలాగూ రారు, ఇవాళన్నా వెళ్ళిరండి అని వైజయంతి గారు అనడంతో, అన్నయ్య మేం కూడా వస్తాం అని అంటుంది. వాళ్ళ ప్లాన్లో భాగంగా ఆద్య, సరే పదండి అని అంటారు బయటికి కదులుతూ అద్వైత్, దక్ష్. బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో మహాలక్ష్మి గారు ఉండడంతో తను స్వీడన్ ప్రయాణం గురించి చెప్పడు దక్ష్. భూమిని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు కాబట్టి వేరే ప్లాన్ ఆలోచిస్తాడు. తను అసలు వెళ్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు అని డిసైడ్ అయిపోతాడు దక్ష్. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళాక తండ్రికి బాబాయ్కి విషయం చెప్పి, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, నేను వెళ్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు అని చెప్పేస్తాడు. తర్వాత విజయ్ని అద్వైతిని పిలిచి తను స్వీడన్ ప్రయాణం గురించి చెప్పి భూమిని కూడా తనతో తీసుకువెళ్తున్నానని చెప్పడంతో, సూపర్ అని అంటారు ఇద్దరు. కానీ మేం స్వీడన్ వెళ్ళినట్టు ఎవరికీ తెలియకూడదు అని ఏం చేయాలో మొత్తం ప్లాన్ చేస్తాడు దక్ష్. ఓకే ఓకే మేం చూసుకుంటాంలే అదంతా అని వాళ్ళిద్దరూ అనడంతో వెంటనే టికెట్స్ బుక్ చేయిస్తాడు దక్ష్. ముందు వెళ్ళకూడదని అనుకున్నా తనకు కూడా దక్షతో టైం స్పెండ్ చేయాలి అని మనసు లాగడంతో దక్ష్ మాటకి తల వంచుతుంది భూమి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇద్దరు. 5 రోజుల తర్వాత స్వీడన్. దక్ష్ దక్ష్ టన్ టర్మ్ రాగానే ప్రెజెంటేషన్ ఇస్తాడు అక్కడ. అప్పటికే ఇండియా నుంచే కాక అగ్రదేశాల నుంచి వచ్చిన చాలామంది ప్రెజెంటేషన్ ఇస్తారు. 6 గంటల సుదీర్ఘమైన మీటింగ్ తర్వాత అందరు ప్రెజెంటేషన్ అయిపోయాక అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికి ఇవ్వబోతున్నారా ఈ ప్రాజెక్ట్ అని. దక్ష్ మాత్రం టెన్షన్ పడకుండా చైర్లో రిలాక్స్గా ఆనుకొని కూర్చుంటాడు. 10 నిమిషాలు వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కంపెనీ హెడ్ లేచి నిలబడి, అందరూ తమ తమ ఎఫెక్ట్ పెట్టి ప్రెజెంటేషన్ ఇచ్చారు, బట్ మా ఆలోచనలకి చాలా దగ్గరగా పైగా కొత్తగా అనిపించింది ఒకరిది. అది ఎవరో కాదు, మిస్టర్ దక్షత్ ఇచ్చిన ప్రెజెంటేషన్ మాకు చాలా నచ్చింది, ఈ ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అని అనగానే దక్ష్ లేచి నిలబడి థ్యాంక్ యూ అని చెబుతాడు. కంగ్రాచ్యులేషన్స్, మనం రేపు డీల్ మీద సైన్ చేద్దాం అని వాళ్ళు అనగానే, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడుగుతాడు శివ్. నో అభ్యంతరం ఏమీ లేదు, కానీ రేపు చిన్న పార్టీలో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు అనేసరికి, నో సార్, ఐ హ్యావ్ టు గో టుడే, మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకుందాం అని దక్ష్ అనగానే ఓకే అని దానికి సంబంధించిన పేపర్స్ రెడీ చేయమని చెబుతారు అవతలి పర్సన్. ఎక్స్క్యూజ్ మీ అని ఆ సంతోషాన్ని పంచుకోవాలి అని భూమి నెంబర్కి ఫోన్ చేస్తూ పక్కకి వస్తాడు దక్ష్. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది అని ఇంగ్లీష్లో వినిపిస్తుంది దక్షకి. భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తాడు. అది కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ఏమైంది నల్లత్రాచు, ఇంట్లో ఎవరూ లేరా, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకొని వెంటనే అద్వైత్కి ఫోన్ చేస్తాడు దక్ష్. అద్వైత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో, వాడ్డా వీడి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అనుకుంటూ వాసు నెంబర్కి ఫోన్ చేస్తాడు దక్ష్. ఫోన్ రింగ్ అవుతుంటే దక్ష్ ఆలోచనలు మాత్రం భూమి అద్వైత్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఇద్దరిది రావడంతో ల్యాండ్లైన్కి చేసినా కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో
ఆ ప్రాంగణంలో సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా దక్ష్ తలలో నుంచి టెన్షన్కి పట్టిన చెమట నుండి మెడ మీద కణత మీద స్వేదపు చుక్కలు జారుతాయి. ఫోన్ రింగ్ అవుతున్నా వాసు లిఫ్ట్ చేయకపోయేసరికి దక్ష్ గుండె ఎక్స్ప్రెస్ రైలు కంటే ఎక్కువగా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్. వాసు ఫోన్ ఎత్తట్లేదు. 2 రింగులకే తన ఫోన్ ఎత్తే వాసు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగింది? వాసు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? వాళ్ళిద్దరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది అని వెంటనే విజయ్కి ఫోన్ చేస్తాడు. పికప్ పికప్ అనుకుంటూ టెన్షన్గా వేళ్లాడిస్తున్న దక్ష ఆలోచనలు విధాలుగా పరుగులు పెడుతున్నాయి. 3 రింగులకే ఫోన్ ఎత్తిన విజయ్, హలో బావా, అయిపోయిందా మీటింగ్ అని అడుగుతాడు నార్మల్గా నవ్వుతూ. హా, ఇప్పుడే అయిపోయింది అని విజయ్తో నార్మల్గానే మాట్లాడడంతో నల్లత్రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అద్దు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది అని అడుగుతాడు. అద్దు అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సి వచ్చి బయలుదేరి వెళ్ళాడు. ఫ్లైట్లో ఉన్నాడు కదా, అందుకే స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు అని అనుమానంగా అడుగుతాడు దక్ష్. మన బెంగళూరు బ్రాంచ్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. నీకోసం ఫోన్ చేశారు. నువ్వు లేవు కదా, అందుకే అద్వైత్ బయలుదేరి వెళ్ళాడు. సాయంత్రం క్లయింట్స్ వస్తారంట. కానీ కాసేపు ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అందుకే అప్పటికప్పుడు అద్వైత్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అసలు నేనే వెళ్దాము అనుకున్నాను. కానీ ఇవాళ ఇక్కడ ఒక మీటింగ్ ఉంది కదా, దానికి నన్నే కదా నువ్వు అటెండ్ అవ్వమన్నావు. అందుకే నేను ఆగిపోవలసి వచ్చింది అని అంటాడు విజయ్. వేళ్ళు స్పీడ్గా ఆడిస్తూ మైండ్లో ఆలోచనలు చేస్తూ. మరి నల్లత్రాజు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది అని అడుగుతాడు దక్ష్. భూమి ఫోన్ స్విచ్ ఆఫ్నా? నాకు తెలియదే. అయినా తను ఇంట్లోనే ఉందిగా, ల్యాండ్లైన్కి చేయాల్సిందిగా ఒకసారి. ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోదు కదా మేడం గారు అని అంటాడు విజయ్. చేయకుండానే నీ వరకు వచ్చానా? ఆ ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. వాసు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉండగానే దక్షిణ రమ్మని వాళ్ళు పిలవడంతో, ఓకే లిజన్, ఒక 10 నిమిషాల్లో నేను మళ్ళీ కాల్ చేస్తాను. వాసు ఫోన్ ఎత్తట్లేదు. భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇమీడియట్గా ఇంటికి ఫోన్ చేసి కనుక్కో, క్విక్ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి జోబులో ఉన్న కర్చీఫ్ తీసి మెడ మీద కణత మీద తుడుచుకొని ఒకసారి బలంగా ఊపిరి పీల్చి వదిలి మీటింగ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్తాడు దక్ష్. డిస్టర్బ్గా కనిపిస్తున్న దక్ష్ ఫేస్ చూసి, వాట్ హ్యాపెండ్ మిస్టర్ దక్షత్, ఆర్ యూ ఓకే అని అడుగుతాడు ఆ కంపెనీ చైర్మన్. యా, ఐఆమ్ ఓకే అని చిన్న స్మైల్ని తప్పక పెదాల మీదకి ఆహ్వానం పలికి మనం ప్రొసీడ్ అవుదాం అని అంటున్నాడు. యా అని డీల్ కాంటాక్ట్కి సంబంధించిన పేపర్స్ వాళ్ళు సైన్ చేసి దక్ష్ ముందు పెడతారు. ఆ పేపర్స్ మొత్తం చదివి సంతకం పెట్టడానికి పెన్ తీసుకోగానే వేళ్ళు చిన్నగా షివర్ అవుతాయి. అది దక్షికి తెలుస్తున్నా అవతల వాళ్ళకి తెలియనివ్వకుండా ఫాస్ట్గా సైన్ చేసేసి చెరొక కాఫీ తీసుకుంటారు. ఓకే మిస్టర్ దక్షత్, మేము అనుకున్న టైంకి ప్రాజెక్ట్ మీరు అందిస్తారని ఆశిస్తున్నాము అని అంటారు షేక్ హ్యాండ్ ఇస్తూ. షూర్ సార్ అని అంటాడు. పదండి, లంచ్ టైం దాటిపోయింది, లంచ్ చేద్దాం అని వాళ్ళు ఆఫర్ చేయడంతో, సారీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏమీ అనుకోకండి అని చెప్పి డీల్ పేపర్స్ ఉన్న ఫైల్ తీసుకొని వాళ్ళందరికీ ఒకసారి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ హాల్ నుంచి బయటికి రావడమే విజయ్కి ఫోన్ చేస్తాడు వెంటనే. విజయ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, వాసు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆద్య దగ్గరుందేమోనని ఆద్యకి ఫోన్ చేశాను. ఆద్య లేదంటే ఇంట్లో. స్రవంతి అత్త వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంట. అప్పటికప్పుడు స్రవంతి అత్త బయలుదేరుతూ తోడు ఆద్యను కూడా తీసుకొని వెళ్ళిందంట. వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారు అని చెబుతాడు. ఏం జరుగుతుందిరా? నల్లత్రాజు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బెంగళూరు ప్రాజెక్ట్లో ప్రాబ్లం రావడం ఏంటి? అసలు ఏం ప్రాబ్లం వచ్చింది? ఆద్య లేకపోవడం ఏంటి? ఇమీడియట్గా నువ్వు ఇంటికి వెళ్ళు అని కోపంగా అంటాడు దక్ష్. నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను బావా.
ఇంకో పావుగంటలో నేను ఇంట్లో ఉంటాను. నీకు వెంటనే ఫోన్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. భూమి ఇంట్లోనే ఉంది. ఇవాళ నీ ప్రాజెక్ట్ కదా అని ఉదయాన్నే లేచి 2 గంటలు పూజ కూడా చేసింది అని విజయ్ అన్న మాటకి వాట్? పూజ చేసిందా? అని వెంటనే నడుస్తున్న వాడల్లా ఆగిపోయి అడుగుతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మరి స్వీడన్ వెళ్ళాలనుకున్న భూమి ఎందుకు వెళ్ళలేదు? దక్ష ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఏం చెప్పి భూమి ఆగిపోయింది? దక్ష ఎందుకు ఇప్పుడు షాక్ అయ్యాడు? ఇవన్నీ తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ట్విస్ట్ రెడీ అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.